శాశ్వతశాల ఇది నా యేసు నివసించశాల. దేవుని నామానికి స్తోత్రాలు కలుగును గాక. యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికి కూడా శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, మరోసారి బెతెస్దా ఉదయకాల ప్రార్థన ఊటలకు మేమందరూ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మా వర్తమానాలు మీకు దీవెనకరంగా ఉన్నాయని చెప్పి దేవుని నామని బట్టి నమ్ముచున్నాం. మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని చెప్పి నిత్యము మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు మేలు చేసేంత వరకు వెయిట్ చేయండి అనే మాట మన జ్ఞాపకం చేసుకుంది. యోహాను సువార్త 5వ అధ్యాయం 1 నుండి 8 వచనాల్లో మనం ఈ భాగం చదువుకోవచ్చు. నేను షార్ట్గా ఒక అంశం మాత్రం చదువుతాను. యోహాను సువార్త 5వ అధ్యాయం 5వ వచనం. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడు ఉండెను అనే మాట వింటూ ఉన్నాం. దేవుడు మేలు చేసేంత వరకు వెయిట్ చేయండి అనే మాట మనం విందాం. చాలా సందర్భాలలో సన్నిధికి చాలామంది వస్తూ పోతూ ఉంటారు. అయితే కొందరు అనారోగ్యములో ఉండేవాళ్ళు మరి సన్నిధి కంటే ముందుగా వాళ్ళ పరిస్థితులను బాగు చేసుకోవడానికి కొరకు అనేక చోట్లకు వెళ్తూ వస్తూ ఉంటారు. అయితే మరి వాళ్ళందరూ కూడా సన్నిధికి వస్తూ పోతూ ఉంటారు. అయితే వచ్చినప్పుడు వాళ్ళు ఎలా ఉంటారు అని అంటే, మేము మీ సన్నిధి దేవుని దగ్గరికి వచ్చినాం, మరి వెనుకనే మాకు ప్రార్థన చేసి బాగు చేయాలని చెప్పి అనేటంత మూడులో వీళ్ళు ఉంటా ఉన్నారు. అయితే వీళ్ళందరినీ మనం గమనించినప్పుడు విత్తన వేసిన వెంబడే మొలుస్తాలా, అభివృద్ధి పొందాలా, విస్తరించాలా, దాని నుండి ఫలం రావాలా, దాని నుండి డబ్బులు సంపాదించాలా, వెనకనే జరగాలని ఆశిస్తున్నట్లు కనబడతా ఉంటుంది. ఆత్మీయులు బలహీనులుగా ఉంటే బలపరచబడాలని, దీని ద్వారా వారాలు తిరుగుట వలన స్వస్థ పొందాలని చెప్పి దేవుడు కొన్ని వారాల విషయంలో మనుషులకు చెప్తా ఉంటాడు. కొన్ని రోజుల కిందట ఒక సహోదరి దేవుని సన్నిధికి వచ్చేది. ఆమె ఎందుకొరకు వచ్చేదంటే వివాహం కోసం దేవుని సన్నిధికి వచ్చేది. అయితే ఆమె అనేక మార్లు ఆమె వయసు 35 సంవత్సరాలు కావస్తూ ఉంది. ఇంతవరకు పెళ్లి కాలేదని ఫ్రస్ట్రేషన్, బాధ ఆమెకుంటున్నట్లు చూడగలిగాం. అందుకని అనేక మార్లు ప్రార్థించిన దేవుడు ఆ పాపకు సరైన సంబంధం రాకపోవటం చూసి పలుమార్లు మాతో వేడిచేది. అయితే సడన్గా ఏం జరిగిందంటే, దేవుడు ఆ పాపకు ఒక మంచి భర్తను ఇచ్చాడు. పెళ్ళైన తర్వాత మరలా దేవుని సన్నిధికి వచ్చి ఈ విధంగా పాప సాక్ష్యం చెప్పా ఉంది. అమ్మ, నాకు లేట్ అయిందే మంచిది పెళ్లి విషయంలో, అయితే దేవుడు నాకు మంచి భర్తని ఇచ్చాడని చెప్పి అంటా ఉన్నది. ఇలాగున చాలామంది దేవుడిచ్చే మేలుల కొరకు వెయిట్ చేసే దాంట్లో విసుగు, చిరాకు, బాధ, ఆవేదన చెందుతూ ఉంటారు. అయితే లేట్ అయ్యే కొద్దీ మనుషుల్లో అనేక విషయాలు తారుమారైపోతూ ఉంటాయి. అయితే లేట్లో ప్రతివారు కూడా మేలుండదనే సత్యాన్ని మనం గ్రహించాలి. మనం ఆదికాండం 30 అధ్యాయం 22 నుండి 24 వచనాల్లో మనం చదువుకున్నట్లయితే, దేవుడు మరి లేయ గారికి చాలా సంతానం ఇచ్చినప్పుడు రాహేలమ్మ గారికి సంతానం లేకుండా పోయింది. దీని విషయంలో ఆమె ఎంతగానో బాధపడి పలుమార్లు భర్తను శోధిస్తూ సంతానం ఇమ్మని చెప్పి అడిగేది. అయితే చాలా రోజుల తర్వాత మరి దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకొని ఆమెకి చక్కటి కుమారుని ఇచ్చినట్టు రాయబడింది. ఆ కుమారుడు, మొదటి కుమారుడు రాహేలు గారికి పుట్టిన మొదటి కుమారుడు యోసేపు. ఈ యోసేపు గురించి మనం తెలుసుకున్నట్లయితే, లేయ గారికి పుట్టిన కుమారుల కంటే కూడా
శ్రేష్టమైన వాణ్ణి దేవుడు రాహేల్ గారికి ఇచ్చినట్టు మనం చూస్తాం. ఇలాగున లేట్ అయ్యే కొద్దీ మనుషుల పట్ల మంచి ఉద్దేశాన్ని, మంచి ఆలోచనను దేవుడు కలిగి ఉంటాడనే సత్యాన్ని మీరు గ్రహించాలి. ఇకపోతే ఈ యోహాను సువార్త 5వ అధ్యాయం 1 నుండి 8 వచనాల్లో ఇక్కడ 38 సంవత్సరాల నుండి ఒక వ్యాధిగ్రస్తుని మనం చూడవచ్చు. కోనేటి దగ్గర అనేకులు అతని కంటే ముందు వచ్చి కోనేటిలో దిగి స్వస్థ పొంది వెళ్ళిపోతా ఉన్నారు. ఇతడు మాత్రం అక్కడే ఉండిపోయాడు. 38 సంవత్సరాలు అక్కడే ఉంటాడు. అయితే యేసుక్రీస్తు వారు మరి కోనేటి దగ్గరికి వచ్చి చూసినప్పుడు అతడు కీడు చేసేవాడని తెలుసు, అతడు యేసుక్రీస్తు వారిని పట్టిస్తాడని తెలుసు, అతడు యేసుక్రీస్తు వారికి హాని చేస్తాడని కూడా తెలిసి అపకారి కూడా ఉపకారం చేసే బుద్ధి కలిగిన వాడై అతన్ని అక్కడ యేసుక్రీస్తు వారే మరి స్వస్థపరిచినట్టు మనం చూస్తూ ఉన్నాం. అంటే అందరూ కోనేటిలో దిగి స్వస్థ పొందితే ఈ పక్షవాయువు కలిగిన వాడు మాత్రం యేసుక్రీస్తు వారి చేత స్వస్థ పొందినట్లు మనం చూస్తాం. గనుక మనకు మేలు జరిగే విషయాల్లో అనేక విషయాల్లో అప్పుడు దేవుడు కొన్ని విషయాలు లేటుగా చేస్తూ ఉంటాడు. మనం దాన్ని బట్టి చాలామంది తొందరపడి వారి దేవుని విడిచిపెట్టుకునే వాళ్ళు, తొందరపడి దేవుని మీద బాధపడేవాళ్ళు, తొందరపడి దేవుణ్ణి గొనిగేవాళ్ళు, స్తనిగేవాళ్ళు లేకపోలేదు. అయితే ఈ వాక్య భాగాలన్నీ మనం పరిశోధించిన మీదట దేవుడు మేలు చేసేంత వరకు వెయిట్ చేస్తే మంచి కార్యం వాళ్ళ పట్ల చేస్తాడనే సత్యాన్ని మీరు గ్రహించాలి. కనుక ప్రభునందు ప్రియులారా, ఈ వర్తమానం మీకు దీవెనకరంగా ఉందని చెప్పి దేవుడి చిన్న మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరి తలలు ఉంచుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మికిలిగా ప్రేమిస్తున్న జీవం గల మా తండ్రి, ఈ వర్తమానం మీ పిల్లల హృదయాలకు తాకిందని నమ్ముతూ విన్న ప్రతి వారిని మీరు దర్శించి బలహీనలైతే బలమును, ఇంకా నమ్మలేనైతే నమ్మేవారిగాను చేస్తూ మీరు మహిమ పొందారు. ఇలా ఈ పిల్లలతో మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తూ ఈ దినం ఈ వర్తమానం ప్రతి బిడ్డకు మీ దీవెన ఆశీర్వాదములు నిండుగా మెండుగా కొమ్మరిస్తూ ప్రతి ఒక్కరికి మేలుతో తృప్తిపరుస్తూ మహిమ పొందండి. ఈ దినం మరి బర్త్డేలు, మ్యారేజీలు మరి జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా మీరు దర్శించి ఆ కార్యాల్లో మీరుండి నడిపించమని, దీవించమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.